ఈ సిలువలో నుంచి యేసు ప్రభు దిగి రావడానికి కూడా శక్తి లేని వాడని కనిపెట్టారు చూడండి. వాళ్ళు ఇది కనుగొనాలి. చదువుకునేటట్టుగా, పేదవాళ్ళు చదువుకునేటట్టుగా ఆ క్రైస్తవులే, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళే ఏది సిలువ మీద నుండి యేసయ్య దిగి వచ్చాడు. శుక్రవారం రోజు చనిపోతే 3వ రోజు ఆదివారం తెల్లవారుజామునే ఆయన ఏ శరీరం అయితే సిలువలో చనిపోయిందో ఆ శరీరాన్ని తిరిగి లేపాడు. 12 మంది శిష్యుల్ని ప్రపంచం మొత్తం పంపించాడు. ఈ రోజున నాలాంటి ఎంతో మంది ఆయన నమ్ముకునేటట్టు చేసేంత శక్తిమంతుడు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. సిలువ మీద నుంచి దిగి రాలేనంత శాతగానడని అది చూస్తున్నావు. ఆ బలహీనత ఎందుకు? సిలువ మీద నుంచి దిగి రాలేకపోయాడని నువ్వు చెప్తున్నావు చూడు. ఆ బలహీనత ఎందుకు? నీ మీద ప్రేమ చేతనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిలువ మరణం ఎందుకు పొందాడు?